స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు నవాబ్పేట కుసుమ స్వచ్ఛమైన నగరంలో భాగస్వాములవుతాం. దేశంలోనే తిరుపతిని ప్రథమ స్థానంలో నిలుపుదాం. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పిలుపు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే అంశానికి అర్థంగా నిరూపించిన ఏపీ ఎస్టీ డీసీఎస్ అధికారిని సన్మానించుకున్న వేణుగోపాలపురం గ్రామ పెద్దలు. ఉప్పరపల్లి గ్రామంలో ఇండియన్ బ్యాంకు సారథ్యంలో ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్ఐ మరియు బ్యాంకు అధికారి. నగరంలోని నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి గారిని కలిసిన విశ్వోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు. జిల్లా విభజన ప్రక్రియలో భాగంగా హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆందోళన. డాన్స్ ఇన్స్టిట్యూట్ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ నందు భరతనాట్యం, కూచిపూడి నృత్య పోటీలు జరుగుతాయని విలేకరుల సమావేశం. మిస్టరీగా మారిన లారీ డ్రైవర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. జెన్కో ప్రైవేటీకరణ అడ్డుకుంటామంటూ ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు. నెల్లూరు జెన్కో పవర్ ప్లాంట్ లీజుకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం. నేదురుమల్లి బంగ్లాలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న రామ్ కుమార్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరం అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తారా అన్న అబ్దుల్ అజీజ్, కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. నెల్లూరు నగర నవాబుపేట కుసుమ హరిజనవాడలో జరిగిన గొడవల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కువారపు బాలాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డీఎస్పీ హరినాథ్ రెడ్డిని కలిసి కేసుపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ వర్గపోరులో అరవ శ్రావణ్ కుమార్ ను జలదంకి జాషువా కత్తితో పొడిచాడు. దీన్ని ఆసరాగా తీసుకుని కావాలనే మంత్రి అనిల్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థి కువ్వారపు బాలాజీపై నింద వేసి నీచానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కుసుమ హరిజనవాడలో గత 3 రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి టీడీపీ నేత కువ్వరపు బాలాజీకి ఎటువంటి ప్రమేయం లేదని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కక్షల వ్యవహారంలో ఒకరినొకరు పొడుచుకుని నిందను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులపై వేయడం సరికాదని కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. దీనిపై డీఎస్పీ హరినాథ్ రెడ్డి సమగ్ర విచారణ జరిపి నిందితులు ఎవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఎటువంటి నేర చరిత్ర లేని బాలాజీకి న్యాయం చేయాలని కోరారు. పై కార్యక్రమంలో జలదంకి సుధాకర్, సాబిర్ ఖాన్, తిరుమల నాయుడు, జహీర్, మాతంగి కృష్ణ, అమ్రుల్లా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు టౌన్ డిఎస్పీ, రూరల్ డిఎస్పీగా ఉన్న హరినాథ్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాం. కారణం ఏంటంటే 29 జనవరి కుసుమ హరిజనవాడ 9వ డివిజన్ అక్కడ ఒక మర్డర్ జరిగింది, అంటే అటెంప్ట్ మర్డర్ జరిగింది. శ్రావణ్ అనే అబ్బాయిని జాషువా అనే వ్యక్తి మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతను అదృష్టంతో బయటపడ్డాడు. వీళ్ళిద్దరు ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త వీళ్ళిద్దరు. అయితే ఈ జాషువా అనే అతన్ని పోయిన సంవత్సరం మార్చిలో శ్రావణ్ అనే అతను అటెంప్ట్ మర్డర్ చేస్తాడు. అంటే ఒక రిటాలియేషన్ మర్డర్ ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాడు. శ్రావణ్ని జాషువా ఇప్పుడు దాన్ని రిటాలియేషన్ తీసుకున్నాడు. అయితే 4 రోజుల ముందు ఎఫ్ఐఆర్ కానీ రాయడం జరగదు. ఎఫ్ఐఆర్ 2 టౌన్లో రాస్తారు. అక్కడ సిఐ సుబ్బారావు గారు చాలా ఆనెస్ట్ పర్సన్, నీతిమంతుడు, ఇది నీతిమంతుడు ఆయన రాస్తాడు. రాసినప్పుడు ఈ యొక్క జాషువా శ్రావణ్కి అటెంప్ట్ మర్డర్ చేశాడు అని కేసు ఫైల్ చేస్తాడు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కావాలని
వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే వాళ్ళలో 2 టౌన్ సిఏ సుబ్బారావు గారు. ఇప్పుడేమే మా అజీజ్ గారు చెప్పారు ఆయన హానెస్ట్ అని. పూర్తిగా చెప్పలా. వైసీపీకి హానెస్ట్ ఆయన. దేనికి? వైసీపీకి హానెస్ట్. కోట్లాది రూపాయలు సంపాదించాడు 5 టౌన్లో సిఏ గుండి మధ్యస్థాలు చేసే స్థలాల్లో. 2 టౌన్లో అంగళ్ళ కాడికి దండుకుంటున్నాడు. ఈరోజు నవాపేట కుసుమరిచిన వాళ్ళు వైసీపీలో 2 వర్గాలు. ఒకటి జాషువా, ఒకటి శ్రావణ్. 2 వర్గాలు కొట్టుకున్నాయి. గతంలో మార్చ్ 8వ తేదీ రాత్రి 10 గంటలకి జాషువాని శ్రావణ్ వర్గం పొడిచారు. మళ్ళీ 4 రోజుల క్రితం ఇదే జాషువా శ్రావణ్ని అటెంప్ట్ మర్డర్ చేశాడు. మధ్యలో మా బాలాజీకి ఏం సంబంధం, మా తెలుగుదేశంకి ఏం సంబంధం? మొన్న ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా 2 వర్గాలు అక్కడ వైసీపీకి చేసినాయి. ఈరోజు మా అజీజ్ గారు మీకు ఫోటోలు ఎవిడెన్స్ చూశారు. నామినేషన్ రోజు మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో ఫోటోలో ఉన్నాడు జాషువా. ఇద్దరు వైసీపీ. ఈరోజు ఏం చెప్పారు? అతను శ్రావణ్ చేత సుబ్బారావు, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కలిపి మేము రాజీ చేస్తాం, మీ తగు, నువ్వు బాలాజీ మేము చెప్పు అనేది చేత చెప్పించిన. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో కార్మిక సంక్షేమం, రవాణా రంగం గురించి ప్రస్తావన లేకపోవడంతో నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను నిరసిస్తూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలో కొనసాగుతున్న శ్రీనివాస సేతు వారధి నిర్మాణ పనులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. నగర మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. స్వామివారి సన్నిధి తిరుమలకు వెళ్లే భక్తుల కోసమే చేతల పెట్టి నిర్మిస్తున్న శ్రీనివాస సేతు వారధిని అత్యంత తొందరలోనే పూర్తి చేయాలన్న సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. తిరుమలకు రోజువారీ వచ్చే వేలాది మంది భక్తులకు తిరుపతిలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయడం జరుగుతోంది. ఒకవైపున తిరుచానూరు మార్గం నుంచి భక్తులకు, మరొక వైపున విజయవాడ నుంచి భక్తుల కోసం, అలాగే తిరుపతి బస్టాండ్, శ్రీనివాసం సముదాయాల వద్ద బస్సు దిగిన తర్వాత నేరుగా తిరుమలకు వెళ్లడానికి ఇంతకు పూర్వం దాదాపు ట్రాఫిక్ సమస్యల కారణంగా 30-40 నిమిషాలు సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 2 నిమిషాల్లో వెళ్లేలా ఈ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మొదట ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీనివాస సముదాయం నుంచి దారి నిర్మాణం పూర్తయింది. తొందరలో దాన్ని ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. ఈ ప్రాజెక్టు దాదాపు 600 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టడం జరిగింది. ఇందులో 67% తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తిరుపతి స్మార్ట్ సిటీ సహకరిస్తోంది. పూర్తిగా తిరుమలకు వెళ్లేటటువంటి భక్తులకు మాత్రమే 100% ఉపయోగపడాలన్న ఆలోచనతో చేపట్టిన నిర్మాణ సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికే 225 కోట్ల రూపాయలు దీని మీద వ్యయం చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం 67% నిధులు ఇవ్వనుండగా ఇప్పటికే 75 కోట్ల రూపాయల నిధులు అందించడం జరిగింది. దాదాపు 250 కోట్ల రూపాయల నిధులు అతి తొందరలోనే ఇవ్వాలని సంకల్పించడం జరిగింది. అత్యంత తొందరలోనే శ్రీనివాస సేతు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్ చేశారు. విజయవాడ లాంటి చోట్ల నుంచి వచ్చేటువంటి భక్తులకు, అలాగే తిరుపతిలోకి వచ్చి శ్రీనివాసంలోను, విష్ణు నివాసంలోను ఉండాలనుకున్నటువంటి వాళ్ళు బస్సులు దిగిన తర్వాత నేరుగా తిరుమలకు వెళ్ళటానికి ఇంతకు పూర్వం దాదాపు ట్రాఫిక్ సమస్యల వలన 40 నిమిషాలు 30 నిమిషాలు పట్టేదాన్ని కేవలం 2 నిమిషాలలో అలిపిరి దగ్గరికి చేరటానికే ఈ శ్రీనివాస సేతు ప్రాజెక్టును తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి మొదట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి శ్రీనివాసం నుంచి ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి దారి పూర్తి అయింది. తొందరలో దాన్ని గౌరవనీయ ప్రియతమ ముఖ్యమంత్రి గారు
దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు దాదాపు 600 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇందులో 67% తిరుమల తిరుపతి దేవస్థానం భరిస్తున్నది. వారికి తిరుపతి స్మార్ట్ సిటీ సహకరిస్తుంది. ఎందువల్లంటే ఇది పూర్తిగా తిరుపతిలకు వెళ్ళేటువంటి భక్తులకు మాత్రమే ఉపయోగపడేటువంటి వారధి. తిరుపతి స్థానికులకు కాకుండా పూర్తిగా భక్తులకు 100% భక్తులకే ఉపయోగపడాలా అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు 600 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇందులో 67% తిరుమల తిరుపతి దేవస్థానం భరిస్తున్నది. వారికి తిరుపతి స్మార్ట్ సిటీ సహకరిస్తుంది. ఎందువల్లంటే ఇది పూర్తిగా తిరుపతిలకు వెళ్ళేటువంటి భక్తులకు మాత్రమే ఉపయోగపడేటువంటి వారధి. తిరుపతి స్థానికులకు కాకుండా పూర్తిగా భక్తులకు 100% భక్తులకే ఉపయోగపడాలా అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో తీసుకున్నటువంటి ఈ శ్రీనివాస సేతు నిర్మాణం సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలని తలచటం జరిగింది. ఇప్పటికే ప్రతి ఇంట తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి అందించడంతో పాటుగా తిరుపతి నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా తీర్చేందుకు నగర ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరం స్వచ్ఛమైన తిరుపతి నగరం ద్వారా దేశంలోనే తిరుపతిని ప్రథమ స్థానంలో నిలపాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం టీపీపీఎం హై స్కూల్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసేందుకు అవసరమైన బ్లూ గ్రీన్ డబ్బాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది స్వచ్ఛ పర్యవేక్షణలో తిరుపతి దేశంలోనే 3వ స్థానంలో నిలిపేందుకు విజయ సంకరం పూర్తి చేశామని కొనియాడారు. ప్రస్తుతం స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తిరుపతిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు బాధ్యత అందరికీ ఉందన్నారు. ఇందులో భాగంగా 26వ డివిజన్ కార్పొరేటర్ భీమాలపాటి తాజిన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్నారు. సుమారు 4600 ప్లాస్టిక్ డబ్బాలను ఇంటింటికి 2 పంపిణీ చేస్తూ ప్రజలను స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వామ్యం చేసే ఈ కార్యక్రమం కొనియాడదగినదని అన్నారు. నగర ప్రజలు సుందరమైన స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో నగరంలో పర్యవేక్షించిన కమిటీ అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ సమగ్రమైన సమాధానాలు చెబుతూ మన తిరుపతి స్వచ్ఛ నగర్ స్ఫూర్తికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సుమారు 4600 ప్లాస్టిక్ డబ్బాలను ఇంటింటికి 2 చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ డివిజన్ అధ్యక్షులు ఉదయ్ వంశీ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ వెంకటేష్ రెడ్డి, చంద్రారెడ్డి, జీవరత్నం రెడ్డి, ప్రసాద్ రాజు, బాలాజీ రెడ్డి, మునికృష్ణారెడ్డి, కేశవులు, తులసి యాదవ్, దొడ్డరెడ్డి, మునిశేఖర్ రెడ్డి, రిషి, ఉమాపతి రెడ్డి, సెక్టోరియల్ ఆఫీసర్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుట్టి పెరిగింది, విద్యను అభ్యసించింది గ్రామంలో. క్రింద స్థాయి నుంచి అంచెలంచెలుగా మురళీ కుమార్ పే ఆఫీసర్ నుంచి తిరుపతి విద్యుత్ శాఖ సీనియర్ అకౌంటెంట్ అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. దగ్గరగా ఉంది ఓకే. నా
కుమార్. ఈరోజు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించాను. ఇక్కడ సర్కిల్లో నాకు సొంత సర్కిలే, అందరితో కలుపుకొని సర్కిల్ని అభివృద్ధి పరంగా తీసుకున్నాను. నా విద్యుత్ కన్జ్యూమర్లు ఎవరికైనా బిల్డింగ్ సమస్యలు కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యను తీసుకొస్తే దాన్ని సత్వరం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా నేర్పిస్తాను. ఎస్ఏఓగా జాయిన్ అయినటువంటి మురళీ కుమార్ సార్ గారికి మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సార్ని కలవడం జరిగింది. బాగా రెస్పాండ్ అయ్యారు. చాలా సంతోషకరం. ఆయనకి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో ఇంకా ఉన్నత పదవి ఆశిస్తారని చెప్పేసి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రామ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. దానికి నేను సంతోషిస్తున్నాను. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఉపరపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామంలో గల ప్రజలందరికీ ఇండియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఉపాధి మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, ఎస్ఐ వంశీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వంశీధర్ మాట్లాడుతూ పొలాలకు వెళ్లే సమయంలో మరియు ఇతర ప్రదేశాలకు ప్రయాణించేటప్పుడు నగలను అధిక సంఖ్యలో ధరించరాదని, తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు చేశారు. ఈ ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి అందరూ ఉపయోగించుకోవాలని బ్యాంకు అధికారి అనిల్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వంశీధర్, ఇండియన్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, కానిస్టేబుల్ సురేఖ, సిహెచ్ఓ శరణ్య, ప్రేమ్ సంఘం ప్రతినిధులు నవనీత, భువన పాల్గొన్నారు. లేదు సార్, నేను వేసుకునేది అందరికి చూపించడానికి కదా సార్. అన్ని కొమ్ము మొత్తం కప్పుకుంటే హ్యాపీగా ఇంట్లో బీరు పెట్టేస్తా కదా సార్. అంతేనా? అలా అనుకుంటే దొంగలు కూడా కనబడతాయి కదా, వాళ్ళు పట్టుకుపోతే నా దగ్గర రావచ్చు. అంటే ఇక్కడ ఉండేవాళ్ళు మొక్కలన్నీ చూస్తాను. వేరే వాళ్ళకి నేను చెప్పలేదు కదా, అది వచ్చినా పర్లేదు. మీకు చెప్తున్నాను కదా, పెళ్లికి వాటికి వెళ్ళినప్పుడు బయట ముందు భర్త ఉన్నా సరే వెనకాల కూర్చున్న వాళ్ళు కొమ్ము గాలి వదిలే కన్నా కప్పుకొని కూర్చుంటే ఈ నగలు కవర్ అవుతాయి. పెళ్లికి వెళ్ళేటప్పుడు వేసుకునేవి ఆ చీర కొంగు బండిలో టైర్ వెనకాల పడదు, అంతే కదా. లేదంటే గాలి ఎగిరి పడితే వెనకాల బైక్ కూడా వచ్చి స్పీడ్గా వాడిగా దేశాన్ని ఉద్ధరించినట్టు అమ్మా కొమ్ము సరిగ్గా పెట్టుకోమ్మా టైర్లో పడతామని చెప్తున్నట్టు చెప్పినా లేదా? అంటే ఎన్ని మీకోసమే ఒంటరిగా పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ, అంటే చాలా మంది ఎట్లా వస్తారంటే ఎక్కడో దారి అడిగినట్టు బైక్ మీద వచ్చి, లేదంటే అక్కడ కొద్ది మంచి నీళ్ళు వాడెవడో కూడా మనకు తెలియదు, ఇద్దరు బైక్ మీద వస్తారు. మనం అయ్యో పాపం అనుకొని ఉండేటప్పుడు వాళ్ళకు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, మన దగ్గర ఉంటే విలువైన వస్తువులు ఏమైనా తీసుకెళ్ళిపోవడానికి కదా చూస్తారు. జాతకాలు పిచ్చి ఎంతమంది లేదని చెప్పండి. ఆడలకు జాతకాలు పిచ్చి లేదని ఎవరైనా నమ్ముతారా? బంగారం అంటే మనం ఎంతమంది కాదు సార్, అందరికీ ఆశ సార్. ఇప్పుడు లైన్లో వచ్చింది ఇదే బంగారం ఉన్నదని చెప్పేసి, అంటే ఎట్లా అంటే నేను ఎన్ని చెప్పినవన్నీ ఎక్కడ జరగలేదని చెప్పట్లే, ఎక్కడో జరిగినవే నేనున్నప్పుడు ఎక్కడో జరిగినవే మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఉదాహరణగా. అంతేగాని ఏదో కల్పించుకొని ఏదో రాజమౌళి సినిమాలో ఊహించుకొని చెప్పేవి కాదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం హాజరయ్యారు. ఇందులో భాగంగా ఏఎస్పీ వెంకటరత్నం మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక బ్రాకీ థెరపీ పరికరాన్ని ప్రారంభించారు. బాచీ థెరపీ పరికరం యొక్క పనితీరును డాక్టర్ ప్రియా వివరించారు. అనంతరం జరిగిన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సభలో ఏఎస్పీ వెంకటరత్నం మాట్లాడుతూ గతంలో క్యాన్సర్ వ్యాధి వస్తే మరణం తప్ప వేరే మార్గం లేదు. అలాంటిది నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో అత్యాధునిక చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయని, వాటి ద్వారా క్యాన్సర్ వ్యాధి నయమవుతుందని ఆమె పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి సోకిన వ్యక్తి ప్రారంభ దశలోనే పరీక్షలు చేసుకుని తగిన వైద్యం చేయించుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయని, వాటికి మెడికవర్ హాస్పిటల్లో నేడు ప్రారంభించిన బ్రాకీ థెరపీ పరికరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొనడం శుభ సూచకమన్నారు.
ఇటువంటి పరికరాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు చేరువగా ఏర్పాటు చేసినందుకు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. పేద నిరుపేద రోగులు ఆసుపత్రికి వస్తే వారికి తగిన విధంగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని ఆమె ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. అలాగే క్యాన్సర్ రోగుల పట్ల ప్రేమాభిమానాలు చూపుతూ వారిని హక్కున చేర్చుకుని వారిలో మనోధైర్యాన్ని కలిగించేలా ఆసుపత్రి సిబ్బంది నర్సులు పనిచేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా క్యాన్సర్ కు గుర్తుగా బ్లూ రిబ్బన్ ఆవిష్కరించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన క్యాన్సర్ స్క్రీనింగ్ ధరలు కూడా వెంకటరత్నం వివరించారు. ఆ మేరకు ఒక బ్రోచర్ ను కూడా విడుదల చేశారు. దీని ప్రకారం మహిళలకు 1599 రూపాయలు, పురుషులకు 799 రూపాయలకే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధిని జయించిన పలువురు రోగులతో స్వయంగా మాట్లాడించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అలాగే క్యాన్సర్ రోగులకు వ్యాధిని నయం చేసిన డాక్టర్ ప్రియా, డాక్టర్ ముత్తు, డాక్టర్ రంగరామన్, డాక్టర్ శ్రేయజ్, డాక్టర్ శ్రీవిద్యలను ఏఎస్పీ వెంకటరత్నం ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. రోగి బంధువులు ఆసుపత్రిలో చేరిన వెంటనే డాక్టర్లు, సిబ్బంది చెప్పిన జాగ్రత్తలను, మంచు చెడ్డలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. మెడికల్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ మెడికవర్ ఆసుపత్రి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణకి మరియు సీఈఓ హరికృష్ణకు వారి యొక్క నిరంతర కృషికి తామెప్పుడు అంకిత భావంతో తోడుంటామని వారికి ఈ సందర్భంగా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి అభివృద్ధికి మా వెన్నంటి నడిపిస్తున్న వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అంతేకాక నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లకు మరియు సిబ్బందికి, ప్రత్యేకంగా నర్సింగ్ సిబ్బందికి, సాంకేతిక సిబ్బందికి, రక్షణ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలండి. నా కూతురు పేరు నిహారిక. ఈమె 15 సంవత్సరాలు. ఈమెని హాస్పిటల్కి తీసుకొని వచ్చే టైంకి ఈమె పరిస్థితి చాలా సీరియస్గా, చాలా క్రిటికల్ కండిషన్లో ఉండిందండి. అది ఎంత క్రిటికల్ కండిషన్ అని చెప్పానంటే మేము చాలా భయపడ్డాము. అండ్ బయట మాకు దీని గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టమా అని చెప్పారండి. మేము ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఒకటే మాట చెప్పారు. ఇప్పటికీ నాకు ఆ మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. ఏమిటి ఆ మాటలు అంటే, వ్యాధి తీవ్రమైంది, కష్టమైంది, ముండిది, కానీ నయమైపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. వ్యాధి తీవ్రమైంది, కష్టమైంది, ఆనందంగా ఉండగలం. డబ్బుతో ఈరోజు కొన్ని అంటే ఎంత డబ్బున్నా సరే ప్రాణం అనేటటువంటిది మనం నిలపలేము. కొన్ని సందర్భాల్లో ఇప్పటి పరిస్థితుల్లో అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత ధనవంతులు, పేదవాళ్ళు అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎఫెక్ట్ అయినటువంటి సంఘటనలు మన కళ్ళ ముందే చాలా కనిపించాయి. వాటినే మనం నిదర్శనంగా తీసుకోవాలి. కాబట్టి ఎంత హెల్తీగా ఉంటే అంత మంచిది. చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ఉన్న ప్రతి జిల్లాలోనూ ఉన్న ప్రతి పేదవారికి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వడం కోసమని ఉచితమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు కలిగినటువంటి కేవలం ఉచితమైన
సర్వీసెస్ ఇవ్వడం కోసమని మన మెడికవర్ హాస్పిటల్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హాస్పిటల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలిపిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక విశ్వోదయ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు నేడు ఉదయం ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరిలోని వారి బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పేరు పెట్టడం, అది సాకారం అవటం సంతోషకరమైన వార్త. వెంకటగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం అంటారు, వెనకబడిన ప్రాంతం అంటారు. కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఈ బాలాజీ జిల్లాలో ఒక భాగం అవటం మన అదృష్టం. కొందరు చెప్తారు మనల్ని తీసుకుపోయి చిత్తూరులో కలిపారని. అది నిజం కాదు. చిత్తూరుని మనలో కలిపారని అది నిజం కాదు. ఒక కొత్త జిల్లా ఏర్పడింది. దానిలో కొన్ని నియోజకవర్గాలు చిత్తూరు నుంచి, కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు నుంచి తీసుకొని ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా చేయాలని హామీ ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యం కోసం చిన్న జిల్లాలు చేయాలా, దాని జిల్లా విభజన ప్రక్రియలో భాగంగా హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్షకు తరలి వెళ్లారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హిందూపురం వచ్చిన బాలకృష్ణ శుక్రవారం హిందూపురంలో మౌన దీక్ష నిర్వహిస్తున్నారు. తన ఇంటి నుంచి బయలుదేరిన బాలకృష్ణ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం దాకా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే క్రమంలో నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే క్రమంలో అనంతపురం జిల్లాలో హిందూపురం పార్లమెంటు పరిధిలోని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే మొదటి నుంచి హిందూపురంని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజకీయ నేతలు, పార్టీలు అఖిలపక్షంగా డిమాండ్ చేస్తూనే వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు అఖిలపక్షంగా ఉద్యమించాయి. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నినాదిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోని నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, ఎంతటి స్థాయి దాకా ఆందోళనకు వెనకాడమని బాలకృష్ణ స్పష్టం చేశారు. అన్నమాట ప్రకారం శుక్రవారం హిందూపురం చేరుకున్న బాలకృష్ణ మౌన దీక్షకు దిగారు. బాలకృష్ణ చేపడుతున్న ఈ మౌన దీక్షకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అఖిలపక్ష నాయకులు కూడా సంఘీభావంగా ఆయనకు మద్దతు పలికి ఆందోళనలో భాగస్వామ్యులవుతున్నారు.
డాన్స్ ఇన్స్టిట్యూట్ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 6వ తేదీ ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ నందు భరతనాట్యం, కూచిపూడి నృత్య పోటీలు జరుగుతాయని డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ బాబు తెలుపుతూ నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ బాబు మాట్లాడుతూ మా సంస్థ డాన్స్ ఇన్స్టిట్యూట్ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 6వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నెల్లూరు టౌన్ హాల్ నందు భరతనాట్యం, కూచిపూడి నృత్య పోటీలు నిర్వహిస్తున్నాం. పై పోటీలు జూనియర్, సీనియర్ విభాగాలుగా జరుగుతాయి. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు నాట్య మయూరి, నాట్య హంస, నాట్య మంజరి అవార్డులు, బహుమతులు ఇవ్వబడను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటి ప్రభావతి, రమేష్ పాల్గొంటారు. మరియు ప్రసన్నలక్ష్మి జానపద కోలాట కల్చరల్ ఫౌండేషన్ చైర్పర్సన్ అమ్మ ప్రసన్నలక్ష్మి, ప్రముఖ నాట్యాచార్యుడు అంజనీ కుమార్లకు ఘన సన్మాన కార్యక్రమం జరుగుతుంది. 91లో విద్యార్థులకు డ్యాన్స్ నేర్పుతూ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. 1998 నుంచి నిర్విరామంగా నెల్లూరులో ఎవరూ చేయనటువంటి విధంగా ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయటం, నెల్లూరులో మొట్టమొదటిసారిగా గెలిచిన వారికి గోల్డ్ మెడల్స్ ఇవ్వటం, సుమన్ గారిని తీసుకుని వచ్చి భారీ ఎత్తున సన్మానం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ 30వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా శాస్త్రీయ నృత్య పోటీలు అనగా భరతనాట్యం, కూచిపూడి నృత్య పోటీలు ఫిబ్రవరి 6వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు టౌన్ హాల్లో ప్రారంభమవుతాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నాట్య మయూరి, నాట్య హంస, నాట్య మంజరి అవార్డ్స్ జూనియర్, సీనియర్ విభాగాలను ఇవ్వటం జరిగింది. అలాగే ఈ యొక్క గురువులకు కూడా నాట్యశ్రీ అవార్డు ప్రదానం ఉంది. సాయంత్రం 7 గంటలకు నెల్లూరులోని అధిరథ మహానగర్ అయినటువంటి నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నాట్యాచార్యులైనటువంటి శ్రీ అంజనీ కుమార్ గారికి సన్మాన కార్యక్రమం, అలాగే గడ్డం ప్రసన్నలక్ష్మి గారికి కోలాట కళాకారులు వారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంది. కావున అందరూ కూడా కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. బాబు కల్చరల్ ఫౌండేషన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి టౌన్ హాల్ నందు భరతనాట్యం, కూచిపూడి నృత్య పోటీలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 గంటలకి సభా కార్యక్రమం, గెలుపొందిన వాళ్ళకి నాట్య మయూరి, నాట్య మంజరి, నాట్య హంస అవార్డ్స్ ప్రదానం అవుతాయి. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు కొంతమంది, మన గిరిధర్ రెడ్డి గారు, రూప్ కుమార్ గారు, కొల్లేటి రంగారెడ్డి గారు, అదేవిధంగా సినిమా వాళ్ళు మా స్టూడెంట్ అయిన ప్రభావతి గారు, రమేష్ గారు, అదేవిధంగా మా ప్రొడ్యూసర్ వచ్చి బైరన్పల్లి మూవీ ప్రొడ్యూసర్ నరేష్ వర్మ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మా లక్ష్మీ ప్రసన్న మేడం గుంటూరు నుంచి ఇచ్చేస్తున్నారు. ఆమెకి సన్మానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. దీన్ని అందరూ జయప్రదం చేసి విజయవంతం చేయాల్సిందిగా మళ్ళీ ఒకసారి కోరుకుంటూ సెలవు. లారీ డ్రైవర్ చంద్రశేఖర్ వద్ద నుంచి డబ్బులు, సెల్ ఫోన్ దొంగిలించేందుకు యత్నించిన దుండగులు లారీ డ్రైవర్ చంద్రశేఖర్ ప్రతిఘటించడంతో హత్య చేశారు. లారీ డ్రైవర్ చంద్రశేఖర్ హత్య చేసిన తూపిలి గిరీష్ కుమార్ మరియు పంట సందీప్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు. దుండగులు నెల్లూరు రూరల్ పరిధిలోని సుందరయ్య కాలనీ వాసులుగా గుర్తింపు. దుండగులను మీడియా ముందు హాజరుపరిచిన రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి అనంతరం కేసులు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన వేదేపాలెం సిఐ నరసింహారావు సిబ్బందిని అభినందించారు. వారి యొక్క తమ్ముడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహరావు గారు, వారి ఎస్ఐస్ క్రైమ్ నెంబర్ 351 ఇది కూడా హత్య కేసు కింద నమోదు చేసి ఎవరు చంపింది తెలియనటువంటి వివరాలను కూడా అప్పటి నుంచి 5వ తారీఖు నుండి నిర్విరామంగా కృషి చేస్తూ వారి యొక్క ఇంటెలిజెంట్ కానిస్టేబుల్ ద్వారా మరియు టెక్నాలజీ ద్వారా అన్ని యాంగిల్స్లోన ఈ దర్యాప్తును కొనసాగించి ఈ దర్యాప్తులో భాగంగా ఈ చనిపోయినటువంటి మృతుడు యనమల చంద్రశేఖరు 49 సంవత్సరాలు ఉంటాయి. ఇతను బలిజా కమ్యూనిటీ, చిత్తూరు టౌన్. ఇతను లారీ డ్రైవర్గా పనిచేసుకుని జీవనం సాగించేవాడు. 5వ తారీఖున నవంబర్ తారీఖు చిత్తూరు నుండి విజయవాడకు బయలుదేరి మార్గ మధ్యలో నెల్లూరులో సుందరయ్య కాలనీ హైవేలో నిద్ర వస్తుందనేటువంటి ఉద్దేశంతో అక్కడ పడుకుంటాడు. ఆ పడుకున్నటువంటి వ్యక్తిని నిందితులుగా మనం బయటపెట్టినటువంటి తూపిలి గిరీష్ కుమారు, పంట సందీప్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరికి 23-21 ఇయర్స్. మరి ఇంకొక వ్యక్తి అంటే ఆయన మైనర్ కాబట్టి వారి పేరును డిస్క్లోజ్ చేయకూడదు.
వీళ్ళు సుందరయ్య కాలనీ, వికలాంగుల కాలనీ, బడారిపల్లిలో నివాసం ఉంటారు. వీరంతా దొంగతనాలకు పాల్పడి అక్కడ ఆ లారీని నిలబెట్టింది అదునుగా చూసుకుని, ఎవరు లేని చూసుకుని అక్కడికి వెళ్తారు. వెళ్ళి క్యాబిన్లోకి వెళ్ళి డ్రైవర్ని లేపి డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, డబ్బును అడుగుతారు. అతను ప్రతిఘటించి ఇవ్వనందుకు వారు అప్పటికే ఆ అద్దాలు పగలగొడతారు. ఆ అద్దాల్లో పగలగొట్టినటువంటి తీసుకొని గొంతు మీద అక్కడ ఇక్కడ నరికి గాయాలు కలిగించి, తీవ్రమైన గాయాలు కలిగించి హత్యకు ఒడిగడతారు. జెన్కో ప్రైవేటీకరణ అడ్డుకుంటామంటూ ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు. నెల్లూరు జెన్కో పవర్ ప్లాంట్ లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నెల్లూరు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు టీవీ ప్రసాద్, అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గం జెన్కో ప్రైవేటీకరణ చేయడం తీర్మానించడం దుర్మార్గమని తెలియజేస్తున్నాం. దామోదరం, సంజీవయ్య పేరుతో ఉన్న ఈ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారమే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఫిబ్రవరి 9వ తేదీన ఉద్యోగులు, కార్మికులు తలపెట్టిన చెలో నెల్లూరు కార్యక్రమాన్ని ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలుపుతామని తెలిపారు. పవర్ ప్లాంట్ నిర్మాణం కొరకు భూమి ఇచ్చిన నిర్వాసితులు, స్థానిక యువత ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ వల్ల తీవ్రంగా నష్టపోతారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామరాజు, దామా, అంకయ్య మాట్లాడుతూ జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 6వ తేదీ టౌన్ హాల్లో సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సులో ఉద్యోగులు, కార్మికులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ఫిబ్రవరి 7వ తేదీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, కళ్యాణ్ కుమార్, యానాదయ్య, టీవీవి ప్రసాద్, రామాంజనేయులు, గోవుల శ్రీనివాసులు, జారిన బేగం, పెంచల నర్సయ్య, కొండా ప్రసాద్ కుమార్, శ్రీనివాసులు, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఉందో నేలటూరులో దామోదర సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం, ఏకైక ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రం నెల్లూరు జిల్లాకు మిగిలింది. అదొకటే. జిల్లా విభజన తర్వాత అదొకటే మిగిలింది. ఎందుకంటే ఇప్పటికే కృష్ణాపట్నం ప్రైవేట్ పరం చేశారు. జగన్ ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే చెప్పారు పాదయాత్రలో, నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు. మీరు ఉంటే ఈ యొక్క నిరసనకారుల నిరసన చూడండి, విన్నానంటే వీళ్ళ యొక్క ఆహాకారాలు వినండి, వీళ్ళ ఆర్తనాదాలు వినండి, వీళ్ళ యొక్క బాధలు వినండి. వీళ్ళ బాధలు వినిన తర్వాత మీ తండ్రి గారు 10 గ్రామాల్లో ఉన్న వేలాది ఎకరాలని దీనికోసం సమీకరించి, ఈ వేలాది ఎకరాలు సమీకరించిన రోజు మీ తండ్రి ఆ రోజు అందరికీ ఉద్యోగాలు ఇస్తాము, స్థానికులనే గుర్తిస్తాము అని చెప్పారు. మరి స్థానికులనే గుర్తిస్తామన్న మీరు ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు కూడా ఆదాయంలో ఉంటే, గత సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన కానీ నాసి రకం యొక్క బొగ్గును సప్లై చేస్తూ దీన్ని నష్టాల్లో నెట్టి ప్రైవేటు పరం చేయాలన్న ముందస్తు ఆలోచనతోనే ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నావు. ట్రేడ్ యూనియన్స్ మీటింగ్ ఈరోజు జరిగింది. ఏఐటియుసి, సిఐటియు, ఏఎఫ్టియు, టిఎన్టీయూసి, ఐఎన్టీయూసి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. మరి నెల్లూరు జిల్లాలో నేలటూరులో దామోదర సంజీవయ్య గారి పేరుతో ఉండేటటువంటి జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 25 సంవత్సరాలు అదానీ గ్రూప్కి ప్రైవేటు చేసేదానికోసం కేబినెట్ నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేటటువంటి తీర్మానాన్ని మేము కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు చేశాము. ఇది ఒక మహోద్యమంలాగా మారకముందే మరి కేబినెట్ చేసినటువంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మా పోరాట కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు నిర్ణయించుకున్నాం. 6వ తారీఖున నెల్లూరు టౌన్ హాల్ మీటింగ్ రూమ్లో అన్ని కార్మిక సంఘాలు, మధ్యతరగతి ఉద్యోగులు, అట్లాగే వీళ్ళందరితో ఒక జిల్లా సదస్సు జరపాలనేటటువంటిది. 7వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర దామోదర సంజీవయ్య గారి పేరును అపహాస్యం చేయబోతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని నిరసించండి అని చెప్పి కార్మిక సంఘాలు, మేధావులు, దళిత సంఘాలు వీళ్ళందరితో కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 7వ తేదీ చేయబోతున్నాం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నేదురుమల్లి బంగ్లాలో రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్పర్సన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి,
వెంకటగిరి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో విలీనం చేయడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన బంగ్లాలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొత్త జిల్లాలను స్వాగతిస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలుస్తుందని ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెలియజేశారని తనయుడు రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. 26 జిల్లాల్లో శ్రీ బాలాజీ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అదే క్రమంలో శ్రీ బాలాజీ జిల్లాలో శ్రీ సిటీ, శ్రీహరికోట మరియు గూడూరు నియోజకవర్గంలో ఒక భాగమైన కృష్ణపట్నం పోర్ట్ శ్రీ బాలాజీ జిల్లాలో కొంతమేరకు కలుస్తుందని, రాబోయే రోజుల్లో మన్నవరం ప్రాజెక్టు అభివృద్ధి చెందుతుందని, నాయుడుపేటలో ఎస్పీ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం రేణిగుంట సమీపంలో ఉంటుందని, వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్కృతి డెవలప్మెంట్ చైర్మన్ పొట్టేలు శిరీష, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శంకర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, నేదురుమల్లి అభిమానులు పాల్గొన్నారు. ఆయనతో కూడా మాకు రాజకీయ అవకాశం కూడా పెద్దల శంకర్ రెడ్డి గారితో ఇవ్వడం మేమంతా కూడా కలిసి చేస్తూ ఉన్నాము. అప్పట్లోనే పెద్దలైనటువంటి జనార్దన్ రెడ్డి గారు మన వెంకటగిరిని బాలాజీ జిల్లాలో చేర్చే ఉద్దేశంలో ఉందని చెప్పని కూడా ఆ రోజు ఆయన యొక్క పెద్దలు అంటూ ఉన్నారు. ఆయన యొక్క కళని ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యుడు మన వెంకటగిరిని బాలాజీ జిల్లాలో చేర్చడం చాలా అర్థంగా కోరుకుంటూ ఈరోజు మనం వెంకటగిరి వెనుకబడి ఉందా అనుకునేదానికి కూడా కాకుండా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అయిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మన వెంకటగిరిని ఇంకా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం మనకు కల్పించిన దానికి ప్రత్యేకంగా ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమంగా నిలిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలాభిషేకం చేసింది. పూలాభిషేకం చేద్దాం వచ్చింది. మన ఆంధ్ర రాష్ట్రాన్ని 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేసి మరీ ముఖ్యంగా మనకు ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేసి బాలాజీ జిల్లాగా నామకరణం చేసి మిగతా 25 జిల్లాలు ఈస్ట్ పడేలా ఆల్రెడీ ఈస్ట్ పడుతున్నారు. ఫ్యూచర్లో కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా ఉన్న ఈ జిల్లాలో మనం ఒక భాగమైనందుకు సంతోషంగా ఈ జిల్లా నామ చేసినందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని గురించి అందరూ 4 విషయాలు చెప్తే బాగుంటుంది. ఇంకేదన్నా మిగిలి వాళ్ళు చెప్పని ఏదన్నా ఉంటే నేను మళ్ళా చెప్తాను. మన రామ్ కుమార్ రెడ్డి ఇప్పుడు విచ్చేసిన పెద్దలందరికీ, మన పార్టీ కన్వీనర్ ఢిల్లీ బాబు అన్న గారికి, శిరీష గారికి, మా కౌన్సిలర్స్కి, ఇక్కడ విచ్చేసిన సీనియర్ నాయకులు మన శంకర్ రెడ్డి అన్న గారికి, అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీడియో తీయడానికి వచ్చిన మా పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 13 జిల్లాలని 26 జిల్లాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. దాంతో మన వెంకటగిరిని బాలాజీ జిల్లా చేయడం చాలా సంతోషంగా ఉంది. మన బాలాజీ జిల్లా దేవుడి పేరు రావడం, అదేవిధంగా మనకు డిస్టెన్స్లో కూడా తిరుపతి చాలా దగ్గరగా ఉండడం, తిరుపతి ఒక పిలిగ్రిమ్ ప్లేస్ కావడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సుండుపల్లె, వీరబల్లి మండలాలు రాయచోటి సబ్ డివిజన్ లో కలపాలనే నినాదంతో మండలంలోని అఖిలపక్ష కమిటీ కన్వీనర్, గౌరవ సలహాదారుడు ఎర్రపురెడ్డి అజయ్ రెడ్డి, విశ్వనాథ్ నాయక్ కమిటీ ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల నాయకులతో పాటు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా భావితరాల భవిష్యత్తు కోసం వేలాది మంది ప్రజలు తరలివచ్చి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మహా ర్యాలీగా వెళ్లి బస్టాండ్ కూడలిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎర్రపురెడ్డి రవీంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్
మామిళ్ల శ్రీవాణి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ సలహాదారులు ఎర్రపురెడ్డి అజయ్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు మండల ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మహా ర్యాలీకి వచ్చిన వేలాది మంది మండల ప్రజలకు కృతజ్ఞుడై ఉంటానన్నారు. ఈ సందర్భంగా సుండుపల్లి, వీరబల్లె మండలాలను రాయచోటి రెవెన్యూ డివిజన్లో కలపాలని కోరుకోవడం మండల ప్రజల ఆకాంక్ష అని, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఆంక్షలు పెట్టినా లెక్క చేయకుండా తన మాట మీద గౌరవంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మహా ర్యాలీని విజయవంతం చేసిన వేలాది మంది మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి డైరెక్టర్ అజంతమ్మ, అఖిలపక్ష కమిటీ గౌరవ సలహాదారులు ఎర్రపురెడ్డి, ఆరం రెడ్డి, బెల్లం సంజీవరెడ్డి, తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ రెడ్డెప్ప రాజ్కుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్ జగదీశ్వర స్వామి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఓబులేశ్ రెడ్డి, రాణి, అన్ని పార్టీల నాయకులు, మండల మైనార్టీ నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజే పంపించేస్తాను. దేనికోసం వచ్చారు, ఏ విషయాలు పంపిస్తారు అది చెప్పండి మేడం. సుండుపల్లిని మళ్ళీ వీరపల్లిని వచ్చేసి కలెక్టర్ గారు అదే రాయచోటి మండలానికి ఆ విషయాన్ని కలెక్టర్ గారికి పంపిస్తాం. ప్రజల మనోభావాలను కలెక్టర్ గారు అందజేయండి మేడం. కులాలు, మతాలు అందరి మనసులో ఒకటే భావం, ఒకటే ఆశ ఏంటంటే ముందుగా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నన్ను గౌరవాధ్యక్షుడిగా అందరూ నన్ను ఎన్నుకున్నందుకు చాలా ఈ మండల ప్రజల్లో నా పైన ఉన్న విశ్వాసాన్ని ముందరికి తీసుకెళ్లాలనే భావంతో ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ మనోభావాలు తెలుసుకున్నాను. వాళ్ళ మనసులో ఉన్నదే నా మనసులో ఉన్నది, నా మనసులో ఉన్నదే వాళ్ళ మనసులో ఉన్నది. కాబట్టి ఒకటి వచ్చేసి రాయచోటి ప్రాంతాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే మా ప్రాంతం వాళ్ళు ఏమీ డిమాండ్ చేయకుండానే మా రాయచోటిని ప్రకటించారో ఈ మండల వాసులు కానీ వీరపల్లి వాసులు కానీ చాలా సంతోషించారు, చాలా హర్షించారు. ముఖ్యమంత్రి గారు అడగకుండానే అన్నం పెట్టారనే భావనలో ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాం. కానీ ఇన్ని చేసిన ముఖ్యమంత్రి గారు ఇదొక్కటి మేము నిర్ణయించుకుంటున్నాం. ఈ 2 మండలాలు రాయచోటి సబ్ డివిజన్లో కలపండి, మాకు దగ్గరగా ఉంటుంది. మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా భారతదేశంలోని ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఎక్స్ట్రా మ్యాక్స్ చెన్నై బిజినెస్ యూనిట్లోని దక్షిణ ఆంధ్ర రీజియన్లోని 6 జిల్లాల్లోని రాయలసీమ, నెల్లూరు మరియు ప్రకాశం క్లస్టర్లలోని వివిధ విభాగాల నియామకాల్లో భాగంగా నెల్లూరులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అయిన ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్లో ఫిబ్రవరి 4, 2022 అనగా శుక్రవారం రోజున ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఇక్కడ చదివిన కాలేజీ విద్యార్థులతో పాటు వివిధ కాలేజీల నుండి వచ్చిన విద్యార్థులకు వ్రాత, గ్రూప్ డిస్కషన్ మరియు 1-to-1 2 రౌండ్ల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకి ప్లేస్మెంట్స్ ఇచ్చి చెన్నైలో ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి చక్కటి అవకాశాన్ని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా మాకు సహకరించిన కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ కు ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు. నమస్కారం. మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా ఎక్స్ట్రా మార్క్స్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నోయిడా, ఢిల్లీ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ ఈరోజు అనగా ఫిబ్రవరి 4, 2022 శుక్రవారం రోజున ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్కి సంబంధించి ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ బోత్ వర్చువల్ మరియు ఫిజికల్ ఇంటర్వ్యూస్లో భాగంగా దాదాపుగా 100 మంది అభ్యర్థులు ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 100 మంది అభ్యర్థులకు గాను దాదాపుగా స్క్రీనింగ్ మెథడ్లో గ్రూప్ ఇంటర్వ్యూ 1-to-1 2 రౌండ్ల ద్వారా 35 మంది ఎంపిక కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో ఈ కాలేజీ చక్కని విద్యతో పాటు చదువు పూర్తి కాకముందే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, మనలాంటి మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాలకి మొదటగా ఎక్స్ట్రా మార్క్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారికి కళాశాల ప్రాంగణం ఎంపికలో భాగంగా మన కళాశాలలో ఉద్యోగాభ్యర్థులను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన చైర్మన్ శ్రీ పివి శ్రీనాథ్ రెడ్డి గారికి, అట్లానే కంపెనీ ప్రతినిధులకి
మా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇవాళ ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులందరికీ మా శుభాకాంక్షలు మా కాలేజీ తరపున తెలియజేస్తున్నాము. అట్లనే ఈ ఎక్స్ట్రా మార్క్స్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిని ఇట్లాంటి కార్యక్రమాలని అంటే ఉద్యోగాలను అందించే కార్యక్రమాలని మరిన్ని విజయవంతంగా మా కళాశాలలో లేదా ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు నవాబ్పేట కుసుమ హరిజనవాడలో జరిగిన గొడవలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కువ్వారపు బాలాజీపై పోలీసులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు. స్వచ్ఛమైన నగరంలో భాగస్వాములవుతాం, దేశంలోనే తిరుపతిని ప్రథమ స్థానంలో నిలుపుదాం. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పిలుపు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే అంశానికి అర్థంగా నిరూపించిన ఏపీ ఎస్టీ డీసీఎల్ అధికారిని సన్మానించుకున్న వేణుగోపాలపురం గ్రామ పెద్దలు. ఉప్పరపల్లి గ్రామంలో ఇండియన్ బ్యాంకు సారథ్యంలో ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్ఐ మరియు బ్యాంకు అధికారి. నగరంలోని నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి గారిని కలిసిన విశ్వోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు. జిల్లా విభజన ప్రక్రియలో భాగంగా హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆందోళన. డాన్స్ ఇన్స్టిట్యూట్ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ నందు భరతనాట్యం, కూచిపూడి నృత్య పోటీలు జరుగుతాయని విలేకరుల సమావేశం. మిస్టరీగా మారిన లారీ డ్రైవర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. జెన్కో ప్రైవేటీకరణ అడ్డుకుంటామంటూ ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు. నెల్లూరు జెన్కో పవర్ ప్లాంట్ లీజుకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం. నేదురుమల్లి బంగ్లాలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న రామ్ కుమార్ రెడ్డి. జైనే టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.